వశిష్ఠుల వారు చెప్తున్నారు, మీ దగ్గర కూర్చోండి మీకు వినపడకపోతే. మరి అంత దూరం పెట్టుకుంటే ఎట్లా? తెచ్చుకోండి స్టూలు. వశిష్ఠుల వారు అంటున్నారు, ఓ రామచంద్ర, ఆకాశం ఎక్కడుంటే అక్కడ శూన్యత్వం ఉంటుంది, జలం ఎక్కడంటే అక్కడ ద్రవత్వం. అలాగే చిన్మయమగు బ్రహ్మాకాశమున సర్వత్రా సర్వము సర్వ విధాలుగా నిస్సంకోచంగా సంభవిస్తున్నాయి. వాస్తవానికి అలా సంభవించేదంతా ఆకాశ శూన్యత్వంలాగా స్వచ్ఛమైనదే. సమస్త పదార్థములు చిన్మయ రూపములే. ఈ పృథివీ మొదలైన సర్వ పదార్థములు చిత్ రూపములే గాని అచిత్ అయినది ఎక్కడా ఏది కూడా లేదు. ఎచ్చట చైతన్యం ఉన్నదో అక్కడ సృష్టి యొక్క శోభ కూడా ఉంది. స్వప్నంలో కనపడిన నగరం, పర్వతం మొదలైనవన్నీ స్వప్న చైతన్య స్వరూపములే కదా. జాగ్రత్త నందలి సర్వ పదార్థములు కూడా ఏకమగు చిదాకాశమే అని చెప్పారు ఆయన. ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏమనుందా? కాబట్టి ఉన్నది అదే, ద్రవత్వమైన ఆకాశమైన ఏదైనా సరే ఉన్నది ఆ చిన్మయమైన శోభ మాత్రమే. శోభ అనేది ఒక వస్తువుగా కనపడినప్పుడు దాని యొక్క శోభ అంటే ఆ రూపంకి ఆ ప్రకటన కనపడుతుంది కాబట్టి దాన్ని శోభ అన్నారు. ప్రకాశం అనే కాదు, శోభ అంటే నీకు కనపడుతోంది కాబట్టి దాన్ని శోభ అన్నారు. కనపడనిది కనపడేది సర్వము కూడా ఆ చిన్మయమే. సరే, నాకు ఒక విశేషం స్వ అనుభవం గుర్తొస్తుంది అయ్యా, విశేషము కాబట్టి అది నీకు చెప్తాను అన్నారు. నేను నిజాశ్రమంలో జ్ఞానాప్తితో నన్ను ఆశ్రయించవచ్చిన శిష్యగణానికి ఆత్మతత్వాన్ని బోధిస్తూ ఉన్నాను. నేను శాంతచిత్తుడనై రోజులు గడుపుచున్నాను. ఆ సమయంలో నా బుద్ధి ఎందుకో ఏకాంతం వైపుగా మరలింది. భ్రమయుక్తము చంచలమగు సర్వలోక వ్యవహారాలు వదిలి ఏకాంతంగా ఉండాలనే అభిలాష కలిగింది. గురువులకు ఇలా ఉంటుంది, నాకు కూడా ఎప్పటి నుంచో కోరిక, హాయిగా ఉండాలి ఒక్కదాన్నే ఏకాంతంగా. అంటే ఏదో ఉంటుందని కాదు, ఆ మౌనంలో ఉన్న ఆనందం మీకు తెలియదు, పొందడానికి ప్రయత్నం సరిగ్గా చేయటం లేదు కాబట్టి. అందుకని బోధ చేసి చేసి కూడా గురువులు కొంత విశ్రాంతి అంటే ఉద్దేశం ఆ ఆనందంలో ఉండాలని భావిస్తూ ఉంటారు. అలా ఈయన కూడా వాళ్ళకి తత్వాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు కొన్నాళ్ళు ఎరగవలసిన ఆత్మని ఎరిగి శాంత చిత్తుడనై అలా ఉన్నప్పుడు అలా ఉండాలని అనిపించింది. అప్పుడు శిష్యులను ఆయా శాస్త్ర పఠనాదులలో నియమించి విశ్రాంతి కొరకై దేవలోకంలోని ఒకానొక ఏకాంత స్థానంలో ప్రవేశించారు. అందుకని శిష్యులను చదువుకోమన్నారు, ఇలా ఉండండి నేను వస్తాను తర్వాత అన్నారు. అందుకని అప్పుడు దేవలోకాలు ఇవన్నీ కూడా వెళ్తూ వస్తూ ఉండొచ్చు కదా. సరే, అలా వెళ్ళారు. ఆయన వెళ్ళి ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకున్నారు. అక్కడ అలా ఉంటుంది ఆ లోక వ్యవహారాలు. ఇక్కడ తేడా ఏంటంటే లోక వ్యవహారాలు సులభంగా వదిలించుకోగలిగే వాళ్ళు గురువులు. గురువులనే కాదు, పట్టుదల ఉన్న శిష్యుడు, జ్ఞాన ఆర్తి అన్నారు, ఆ ఆర్తి ఉన్న శిష్యుడు బాహ్యాన్ని వదిలేస్తాడు. అదే లోపించింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం కఠినంగానే వ్యవహరిస్తాను, నేను అంతకుముందు కూడా చెప్పాను. ఎందుకంటే చాలా లాలన చాలా అయిపోయింది. గురువు చెప్పిన దాని పట్ల శ్రద్ధా విశ్వాసములు లేనప్పుడు గురువు కఠినంగా వ్యవహరించి తీరవలసిందే. మీ పిల్లల్ని మీరు ఎలా కఠినంగా చేయనప్పుడు ఆ మాత్రం లేకపోతే ఎలాగంటే దండన లేకపోతే అని అన్నారు మీరు. బాహ్య ప్రపంచంలో మీరు దండించినా దండించకపోయినా ఏది జరగాలో అదే జరుగుతుంది, పిల్లవాడు ఏమవ్వాలో అదే అవుతాడు. కానీ ఆత్మతత్వంలో అలా కుదరదు. దండించకపోతే వినట్లేదు, ఎందుకంటే ఎంతో చెప్పాం, ఇంత బోధ జరిగింది, గురువు పట్ల చులకన భావాలు వస్తున్నాయి తప్ప ఆచరణ లోపం.
పైగా గురువు ఏదైతే వద్దని పదే పదే చెప్తారో అవి ఆచరిస్తూ మళ్ళీ గురువుకి రహస్యం, గురువుకి తెలియదు అని. దేనికి ఆచరిస్తున్నారు? మరి గురువుని పట్టుకోవటం మీద, గురువు ఏమైనా పిలిచాడు మిమ్మల్ని రండి నన్ను గురువు అనమని? మరి నేను ఎన్నోసార్లు చెప్పాను, గురువు పట్ల మీరు గనక దోషాలు అంటే మోసం, అది ఒక రకమైన, అది మిమ్మల్ని కొన్ని జన్మలు వెంటాడుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు నన్ను గురువు అని పిలవకపోయినా నష్టం లేదు, నా దగ్గర రాకపోయినా నష్టం లేదు, కానీ నన్ను గురువు అంటూ మీరు వ్యతిరేకమైనవి చేసినప్పుడు ఆ దోషం మిమ్మల్ని జన్మ జన్మలు వెంటాడుతుంది, బాగా గుర్తుపెట్టుకో. ఏమంటే మేము మామూలుగా ఏదో మా యొక్క ప్రాపంచిక విషయాలకి పట్టుకుంటామంటే మాకు ఆ ఇది ఒక్కర్లేదు, నాకు జ్ఞానం అక్కర్లేదు అనంటే నేను సంతోషిస్తాను. అప్పుడు మీకు దోషాలు రావు, ఎందుకంటే జ్ఞానంతో ఉన్నవాడు ఎలా ప్రవర్తించాలో నేను చెప్తున్నాను. జ్ఞానం కావలసిన వాడు ఆచరణ అది పెట్టమని చెప్తున్నాను. నాకు జ్ఞానం అక్కర్లేదు అన్నవాడికి చెప్పవలసిన అగత్యం నాకు లేదు. కాబట్టి మీరు అప్పుడు బాహ్యమైన ప్రపంచంలో మీరు ఏది చేసుకున్నా కూడా నాకు సంబంధం లేదు. ఎంతోమంది వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ కోరికలు వాళ్ళకి అవేం దోషం లేదు, వాళ్ళు నిర్భయంగా చెప్పగలుగుతున్నారు. ఒక మూల జ్ఞానం అంటూ గురువుగారని ఈ మార్గంలో ఉన్నాము, ఇలా ఉంటున్నాం అంటూ మళ్ళీ మీరు బాహ్యమైన ఏవైతే చేస్తున్నారో అవి గురువు గారికి తెలియకుండా చేస్తున్నారు. మళ్ళీ గురువు గారి దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నారు, అది దోషయుక్తమైనదే కదా. ఎందుకు చెప్తున్నానంటే మీరు దోషం చేశారని నాకేం బాధలేదు, ఆ దోషం యొక్క కర్మని మీరు కొన్ని జన్మలు అనుభవించవలసి వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. గురువు అనేవాడే దొరకడు మళ్ళీ మీకు. మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు మీరు చేస్తున్న ఈ అద్వైత శ్లోకాలు రికార్డింగ్ అవన్నీ మీకేం పుణ్యాన్ని ఇవ్వవు, ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉంటుంది, ఎప్పటికో మీకు మళ్ళీ బుద్ధి మీ దోషం అంతా ఇదైనప్పుడు మళ్ళీ వస్తుంది తప్ప, ఏదో కనీసం మీరు ఏమిటవి ఆ లలిత సహస్రనామాలు ఏవో చదువుకుంటే కనీసం అందులో పుణ్యం అన్న వస్తుందేమో. మీరు చేసుకునే అద్వైత ఇవి నా కోసం చేస్తున్నానని చేసిన పుణ్యం వస్తుందని మీరు అనుకుంటే పొరపాటు. అవి పుణ్యం కోసం శంకరులు రచించలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. పుణ్యం కోసం రచించలేదు, మానస బోధ కానీ ఏదైనా వాళ్ళు పుణ్యం కోసం రచించలేదు. కాబట్టి అది కేవలం డిపాజిట్, అంటే పుణ్యం డిపాజిట్ అంటలేదు నేను, జ్ఞాన డిపాజిట్. కాబట్టి మళ్ళీ మీ బుద్ధి మీ దోషాలన్నీ ఎన్ని జన్మలో మరి తెలియదు, ఎందుకంటే మానవ జన్మలు అన్ని రావాలి మీకు. కర్మ అనుభవించేది పశుపక్షాదుల కర్మలు చాలా తక్కువ, మనుష్య జన్మలోనే కర్మ ఎక్కువ అనుభవిస్తారు. కాబట్టి అవన్నీ అయ్యాక కదా మీకు మళ్ళీ ఆ దోష నిర్ముక్తం అయిన తర్వాత ఈ జ్ఞాన ఏదైతే స్టోర్ చేశారో అప్పుడు. కాబట్టి ఇక్కడ స్టోర్ అవుతుంది అంటే అర్థం పుణ్యం కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాన సంపద స్టోర్ చేసి ఏం లాభం, జ్ఞాన సంపద ఆచరణలో పెట్టడానికి, అంతేగాని జ్ఞాన సంపద ఏమన్నా ఇదే మళ్ళీ మళ్ళీ వాడుకోవడానికా? జ్ఞానం అనేది ఎప్పటికప్పుడు ఆచరణలో పెట్టవలసింది. కాబట్టి ఇంకా మేము అలాగే ఉంటామంటే అది మీ ఇష్టం, నేనేం చేయలేను దానికి. మీరే గురువులకు దూరం అవుతారు కదా. సరే, గురువుతో సంబంధం ఏం లేదంటే ఇక అది మళ్ళీ చాలా ఇదవుతుంది. కాబట్టి ఆయన ఆ వ్యవహారాలు వదిలి ఏకాంతంగా ఉన్నారు అక్కడ. మెల్లమెల్లగా ఆత్మ ధ్యాన తత్పరుడనైనాను, పరమ విశ్రాంతిని, విశ్రాంతి అంటే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, పరమమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అది మాటల్లో చెప్పలేనిది. అక్కడ ఈ అంతలో మధ్య మధ్యలో అది దేవలోకం కాబట్టి కాస్త డిస్టర్బెన్స్ కలుగుతోంది తనకి. అప్పుడు కొంత నాకు ఆలోచన కలిగింది, జీవులకు క్షణభంగురమైన ఆయా ప్రాపంచిక దశలు కలుగజేసే భ్రమ విక్షేపముల గురించి ఆలోచన కలిగింది ఆయనకి. ఏమిటి ఇది అని. ఆహా, ఈ ప్రపంచంలోని ఆయా విశేషాలన్నీ రమణీయంగా అనిపించడానికి కారణం ఏమిటి? బుద్ధిమాంద్యం చేత, అవిచారణ చేతనే కదా. విచారణ చేయొద్దని ఎవరు చెప్పారు? అసలు విచారణ చేయవలసిన అగత్యం లేకుండా బోధ జరిగింది. అంత చక్కగా శంకరులు ఇచ్చారు, వశిష్ఠుల వారు ఇచ్చారు, అష్టావక్ర గీత ఎన్నో ఉన్నాయి, మీకు విచారణ చేయవలసిన అగత్యం రాలేదు అసలు.
కేవలము బుద్ధిమాంద్యము. బుద్ధిమాంద్యం అంటే ఏంటి? నేను అన్న అహంకారమే. అది తిట్టులాగా అనిపిస్తుంది బుద్ధిమాంద్యం అంటే. తిడితే మటుకు తప్పేంటి? పిల్లల్ని మీరు తిట్టరేంటి? ఏదో పనులు చేస్తే తిట్టరా? మరి గురువుని తిట్టకుండా ఎలా ఉంటారు? తిడతామండి. ఎన్ని చెప్పినా ఇంకా నాకు అదే కావాలండి, ఇంకా అదే కావాలి, ఇంకా అది కావాలి, ఇంకా ఏదో సంపాదించాలి, డబ్బులు దాచుకోవాలి, అది దాచుకోవాలి, ఇది దాచుకోవాలి. అది బుద్ధిమాంద్యం. స్థూల బుద్ధిని అధిగమించి ఆయా సర్వస్థితుల వెనుక ముందులను పరిశీలించి చూచినప్పుడు ఈ ప్రపంచం రసహీనము. ఏముంది? పిల్లలకి ఎన్నో దాచిపెట్టారు, ఇంకా ముందు తరాలకు దాచిపెడతారు, మీకు అనుభవించడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ కోసంట. నువ్వు ఆనందంగా లేనప్పుడు వాళ్ళు ఎవరికంటే వాళ్ళు నిన్ను మెచ్చుకుంటారా? వాళ్ళు నీ మొహం కూడా తెలియదు. పోని అసలు నీ పిల్లలు నిన్ను ఎప్పుడన్నా మెచ్చుకుంటారా? నువ్వు ఇస్తే ఆస్తులు ఇయ్యక ఏం చేస్తావంటారు. ఎంతమంది పిల్లలు మెచ్చుకుంటారంటే తల్లిదండ్రులను ఆస్తులు ఇస్తే, అబ్బా మా అమ్మ నాన్న అది ఇచ్చింది అంటారా? అపోహ పడతారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే తప్పదు, మిమ్మల్ని మధ్య మధ్యలో మిమ్మల్ని కొన్ని అనకుండా ఎలా బోధ జరగదు ఇక్కడ. ఇంత విన్న తర్వాత కూడా ఇంకా పిల్లల మీద వ్యామోహం మీ అందరికి. పిల్లలకి ఏదో ఇవ్వాలని. అవునా కాదా? దీన్ని మళ్ళీ పక్క వాళ్ళ మీదకు తొయ్యొచ్చు మనం. మా ఆయన ఒప్పుకోలేదంటే ఏదో కథలు చెబుతారు. ఎన్నిట్లో అందరినీ ఒప్పించిన వాళ్ళు ఇందులో ఒప్పించలేరా? కాబట్టి అది మనసులో ఉంది కాబట్టే మనం వాటి వైపు జోలికి వెళ్ళాం కదా. ఆయన ఇచ్చాడు ఇక్కడ స్థిర నివాసము అని ఎంతమందికి ఇచ్చాడు? ఎవరన్నా ముందుకు వస్తున్నారా? చెప్పగానే వచ్చింది రమొక్కతే. అందరు తలాకත් చెప్తారు. రమణ మహర్షి ఇచ్చాడని డైలాగులు కొడతారు, అన్నీ అయ్యాయి, కానీ ఏం లాభం? అవకాశం ఇచ్చిన వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారా? అవకాశం పొందలేమని అనుకుంటారా? ఆస్తులు దాచుకుంటారు తప్ప ఎక్కడ మనం ఇది అంటే స్థిరం ఇది చేసుకుంటాము, ఎక్కడ మనకి ఇది నిలయము, మన అసలు డెస్టినేషన్ ఆయన ఇచ్చాడు అన్న దానికి మనం ఆస్తులను కలిగిస్తున్నామా? దాచేస్తున్నాం ఆస్తులను. ఎందుకు? ఏ క్షణం మీరు పోతారో మీకే తెలియదు. అయినా సరే ఆస్తులు దాచేసేయాల్సిందే. అక్కడ ఆయన పిలిచాడు ఆహా అంతే. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక నివాసం ఉంది, అక్కడ ఫ్రీగా ఉండొచ్చు. ఎందుకు ఉండాలి ఒకరి దగ్గర? మనకు ఆ స్తోమత లేదా అని ఆలోచించారా? ఆలోచించట్లేదు. అందుకే స్థిరంగా ఉండలేకపోతున్నారు. అదే మీ స్థలం అనుకోండి, మీరు స్థిరంగా ఉండరా? ఆయన అవిచారణ చేత, బుద్ధిమాంద్యం చేత. ఎందుకు ఆస్తులన్నీ మనం ఎవరికి? అరే నేను తరించాలి కదా ఫస్ట్. ఆయన ఏమన్నాడు? రమణ మహర్షి కాదు, కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలా అని చెప్పాడు. పిల్లలు ఎవరి జీవితాన్ని వాడు బతుకుతున్నారు. అయినా సరే ఇంకా మనకి వాటి మీదే వాటి మీదే. మరి అప్పుడు ఎలా మీకు జ్ఞానం, ఆచరణ ఎలా సాధ్యం అవుతుంది అప్పుడు? ఎందుకంటే వాటిని పట్టుకుని ఉన్నారు కదా. పట్టుకున్నన్ని రోజులు మీకు ఎలా దొరుకుతుంది ఆచరణ? ఎలా చేయగలుగుతారు అసలు? చేయలేరు. ప్రపంచం ఎవనికి కూడా ఏ కారణం చేత ఎప్పుడు ఎక్కడ సుఖప్రదం కానే కాదు. ఏదో పొందాలనుకోవటం, ఇంకేదో తొలగాలనుకోవటం, కొన్ని ఇష్టాలు, కొన్ని అయిష్టాలు. ఇంతకు మించి ఈ సాంసారిక జీవితంలో చెప్పుకోదగినవి ఏమన్నా ఉన్నాయా? చూసారా? ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో దాచాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా పిల్లల విషయాల్లో కల్పించుకోవాలి, వాళ్ళని ఇది చెయ్యండి, అది చెయ్యండి, ఇది చేయకండి. ఎందుకు వచ్చిన లంపటాలు? ఇంత బోధ జరిగిన తరువాత కూడా ఇంకా పిల్లల విషయాల్లో కల్పించుకోవటాలు, వాళ్ళతో గోలలు ఎందుకండి?
మనం ఏం చేస్తున్నామని పిల్లలకి చెప్పే అర్హత మనకున్నది అసలు. నువ్వు ఆదర్శంగా ఉండాలి పిల్లలకి, అంతేకాని పిల్లలతో చెప్పించుకుంటారా, లేదా పిల్లల్ని ఇంకా 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 ప్రపంచంలోకి లాగుతారా? ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడు. మీరు కర్మను తీయగలరా వాళ్ళ కర్మలు? వాడి కర్మలు తీయటం అటు నుంచి మీరు వాళ్ళ కర్మల్లో దూరిపోయి ఇంకొంచెం కర్మ కొని తెచ్చుకుంటున్నారు. మళ్ళీ ఆ కర్మ ఎవడు అనుభవించాలి? ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి. ఏం చెప్పారు? ఇంకేదో తొలగాలనుకోవటం, ఇష్టాలు అయిష్టాలు, ఇంతకు మించి ఏమైనా ఉన్నాయా అసలు? ఇష్టాలు తెలిసిన తర్వాత కూడా ఇంకా ఇష్టాలు పెట్టుకున్నాం మనం. ఎందుకని నిర్ణయించుకోలేకపోతున్నా? మనని మనం ఉద్ధరించుకోవడానికి ఎందుకు ఇంకా సంశయం అసలు? ఏది అడ్డం పడుతోంది? ఏది అడ్డం పట్టలే, మీకు మీరే అడ్డము. మీ ఇష్టాలు, మీ అయిష్టాలు, మీ ఆశలు కోరికలు ఏదన్నా అనండి, ఏ సమర్థింపులు చెప్పినా నష్టపోయేది ఎవరు? సమర్థింపులు ఎవరు చెప్తారో వాళ్ళే నష్టపోతారు. జీవునికి దృశ్య విషయాలపై అత్యంత నమ్మకం. ఏవి నశించే వాటి పట్ల. పాపం వచ్చేస్తుందేమో, ఇన్నాళ్ళు పుణ్యం వచ్చిందా, ఇప్పుడు చేయటం మానేస్తే పాపం రావడానికి. ఇన్నాళ్ళు ఎన్ని చేశారు? ఇన్నాళ్ళు అన్ని చేశారా? సవ్యంగా చేశారా? ఎన్ని ఎగ్గొట్టలేదు, ఎన్ని పాపాలు చేయలేదు. ఇప్పుడు చూడండి, ఇది చెయ్యకూడదు అనంగానే అమ్మో పాపం వస్తుందేమో అంటారు. ఎంత హాస్యాస్పదం. ఇన్నాళ్ళు ఏమన్నా చేసేసారా? చేయలే. అన్ని చేయలే, ఇష్టమైనవి చేశారు, ఏదో చేశారు కదా. చేయకుండా ఉన్నారు, కొన్ని చేశారు, రకరకాలు. ఇప్పుడు ఒరే నువ్వు ఇదిరా అసలైంది మానవ జన్మ సార్థకత అనేది కేవలము జన్మరాహిత్యమే. ఉన్నది బ్రహ్మమే అని ఆ బ్రహ్మంలాగా ఉండరా? దానికి ఇవి అడ్డాలు, ఇది చేయి. ఇప్పుడు దృశ్య విషయాలపై అత్యంత నమ్మకం. దృశ్య విషయాల్లో అన్ని వస్తాయండి. ఆస్తులు వస్తాయి, పిల్లలు వస్తారు, మనవాళ్ళు మనవరాళ్ళు అన్ని వచ్చేస్తాయి. దృశ్య విషయాలు అనగానే ఏదో ఒకటో రెండో అనక్కర్లా. నువ్వు ఏవైతే పట్టు కూర్చున్నావో అవన్నీ దృశ్యాలే కాదా? అదంతా ప్రపంచం కాదా? అందుకే ఏవేవో పొందాలని ద్రష్టత్వం వహించి తద్వారా ఎన్నో ప్రయాసలు. ద్రష్టత్వం అంటే చూడటం అని కాదు, కర్తృత్వం. అంతా నాదే, నేను చెప్పిన మాట వినాలి, వినకపోతే గోల. అసలు చెప్పడం ఎందుకు, వాళ్ళని వినమని హింస పెట్టడం ఎందుకు? ఎవరి జీవితాలు వాళ్ళవే కదా. మీకు చెప్పినవి, మీరు గురువు చెప్పినవి ఏం చేస్తున్నారని పిల్లల్ని శాసించడానికి. ఎందుకంటే గురువు గారు అని వస్తున్నారు కదా. వాళ్ళు అసలు మిమ్మల్ని అమ్మా నాన్న అనే రావట్లేదు, మీరు దూరిపోయి వాళ్ళకి చెప్పి వాళ్ళని టీచ్ చేస్తున్నారు. కానీ మీరు గురువు గారు అని వచ్చి గురువు గారు చెప్పినవి ఎక్కడ చేస్తున్నారు మరి? అయ్యయ్యో, ఏవేవో పొందాలని ద్రష్టత్వం వహించి తద్వారా ఎన్నో ప్రయాసం. ద్రష్టయగు అంటే కర్త, నేను అనేది కర్తృత్వం వహించే జీవుడు ఈ లోకాలలో ఏదేదో పొందాలని చేసే తీవ్రమైన శ్రమంతా చివరికి దుఃఖప్రదంగాను పరిణమిస్తున్నదే తప్పించి ఏ మాత్రం ప్రయోజనం లేదు. అది అందరికీ తెలిసిన విషయమే, తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ప్రవచనం వినేలా? బోధ విన్న వాళ్ళందరికీ తెలిసిన విషయం, ప్రయోజనం ఏమాత్రము లేదు, అయినా వదలట్లేదు. ఇంకా ఏంటో తపన. ఏం మార్చగలరు మీరు? మీ రాతను మీరే మార్చుకోలేనప్పుడు ఎవరి తలరాత మారుస్తారు? మారుస్తారా? ఎలా మారుస్తారు? లేదు లేదమ్మా. కిమిదం దృశ్యతే కిం వా ప్రేక్ష్యతే కో అహమేవ వా సర్వం శాంతమదం వ్యోమ చిన్మాత్ర అని. ఈ కనిపించినదంతా ఏమిటి? దీనిని చూచినది ఏది? నేనెవరు? ఈ ప్రకారంగా వివేకంతో విచారణ చేసి చూచామా
ఇదంతా శాంతము అజము ఆకాశ సదృశము నిర్మల చిన్మాత్రమగు ఆత్మలో వివర్తమే కదా అని తెలుస్తుంది అన్నారు. బోధ బుద్ధడు ఎన్ని జరిగి ఎంత బోధ జరిగింది, ఎన్ని గ్రంథాలు అయిపోయాయి. కానీ ఏం లాభం అయింది? ఇంకా ప్రపంచం, ఇంకా ప్రపంచం, ఇంకా ప్రపంచం, బాహ్య ప్రపంచం పట్టుకుని వదిలితే కదా ఆచరణ సాధ్యమయ్యేది. సినిమా చూసినప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత కదా తలనొప్పి తెలిసేది. తలనొప్పి వస్తుందని సినిమా చూడటం మానేస్తున్నారా? మళ్ళీ చూస్తారు, మళ్ళీ తలనొప్పి వస్తుంది. బా ఎందుకంటే సినిమా చూసినప్పుడు ఏమీ లేదు, అలాగే ఇష్టమైనది తింటున్నప్పుడు ఏం తెలియలేదు, తర్వాత కడుపు నొప్పి వస్తుంది. ఏవో వస్తాయి, ఇంకా తినకూడనివి తిన్నా, ఎక్కువ తిన్నా రాదా ఆయాసాలు ఏవో వస్తాయి కదా తిన్నప్పుడు ఏమిటి. అందుకని ఏమైంది, అద్వైతము వింటున్నప్పుడు బాగా ఆనందంగానే ఉంది, తర్వాత ఆచరణ పెట్టలేదు కాబట్టి ఏమైంది, అజీర్తులు కడుపు నొప్పులు అన్నీ వచ్చాయి. ఆనందం ఎక్కడుంది, ఇంకా ఉందా? ఆచరణ పెట్టలేదు కాబట్టి ఆనందం లేదు. చదువుకున్నారు ఇన్నాళ్ళ నుంచి, ఓ పుస్తకాలు తెగబడి చదివేశారు, అబ్బా బ్రహ్మాండం అన్నారు. అసలు చదవని వాళ్ళు చదివేస్తున్నారు, చాలా సంతోషం, ధైర్యం వచ్చింది మీ అందరికీ, చదువుతున్నారు, చాలా సంతోషం, అర్థమైపోతుంది, అనుభూతులు వస్తాయన్నారు. ఆచరణ ఏంటి? ఆచరణ లేకుండా మీరు ఎన్ని గ్రంథాలు చదివితే ఏమిటి, ఆనందం పొందితే ఏంటి, పొందకపోతే ఏంటి? ఆ ఆనందము శాశ్వతంగా ఉండాలి కదా. చదువుకున్న కాసేపే బుక్ పట్టుకుని చదివితే ఆనందం ఎక్కడ ఉందంటే చేయనొప్పి వస్తుంది. చూడండి, గంట ఒకటి చదవలేరు కదా పాపం, మళ్ళీ పంచుకున్నారేమో కదా. గంట ఒకటే చదువుతున్నారా? మధ్య మధ్యలో పంచుకుంటూ ఉంటారు కదా. పుస్తకం మోయలేకపోతే ఇంకోటి చదవాలి, కళ్ళు మసక బారితే, ఎవరు నొప్పి వస్తే, ఏవో ఉంటాయి కదా. ఎవరి దగ్గర పుస్తకం ఉంది, ఎన్ని కదా. మరి ఇన్ని గ్రంథాలు చదివిన తర్వాత సొంతంగా ఇన్ని పారాయణలు చేశారు. ఎన్ని పారాయణలు, నా చెవి కూడా శుభ్రం అయిపోయింది రికార్డింగ్స్ విని విని అన్నీ అయ్యాయి. కానీ ఆచరణ ఏది? దృశ్యం యొక్క భేద దర్శనం అంతా దృష్టి యొక్క విక్షేపమే. అది కరెక్ట్ టైమా? భ్రమాత్మకమైన దృష్టిని పొందుతున్నంత వరకు ఎవ్వరికీ శాంతి లేదు. ఇది కూడా బాగా అనుభవం మీ అందరు. దృశ్యం చూస్తున్నంతసేపు ఏమానందం అంటే ఆనందం ఉందా? ఏదో ఒకటి వచ్చింది కదా, పైశాచిక ఆనందం అన్నా వస్తుంది ఒక్కొక్కసారి. బాగైంది వీడికని పిశాచ ఆనందం. పైశాచిక ఆనందం అంటే ఏంటంటే, ఒకడు బాధపడుతుంటే మనం ఆనందిస్తే దాన్ని పైశాచికం అంటారు. నాకు ఆ మాట భలే ఉంటుంది. ఎవడన్నా అంటే అంటే మరి పిశాచాలు అట్లాగే ఆనందిస్తుంటాయి అంటారు. పైశాచిక ఆనందం అంటారు దాన్ని అనేది. ఎవడన్నా బాధపడతాడు, బాగైంది బాగైంది అంటారు కదా, అది పైశాచికం, పిశాచ లక్షణం. ప్రపంచంలో ఇంకా వేరే అని ఉందా? ఏముంది అక్కడ? కాబట్టి భ్రమాత్మకమైన దృష్టిని పొందుతున్నంత వరకు శాంతి ఇలా. ఎక్కడి నుంచి వస్తుంది శాంతి? అది కావాలి, ఇది కావాలి, అన్ని కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్నదంటే అబద్ధాలే అనుకుంటే శాంతి హాయిగా ఉంటుంది. లేదు లేదు అన్నంత వరకు ఎక్కడుంది శాంతి? ఉందా? లేదు, ఉండదు. కాబట్టి ఆ విక్షేపం యొక్క శమనం కొరకై ఏకాంత స్థానంలో సమాధిని ఆశ్రయించాలి. అలాంటి రహస్య స్థానం సమస్త సిద్ధ ఇంద్ర దైత్యాదులకు కూడా సమీపించరానంత రహస్య స్థానమే ఉండాలి. అలాంటి స్థానంలో దాక్కుని ఇహ
నేను ఏ జీవికి కనిపించకుండా నిర్వికల్ప సమాధిలో తత్పరుడై ఉంటాను. సర్వ వృత్తులను త్యజించి వేస్తాను. అతి నిర్మలం శాంతం సమమైనట్టి ఆత్మపదమున నేను సుస్థితనై ఉంటానని ఆయన అనుకున్నారు. ఇవి ఆలోచించారు. ఇవన్నీ ఆలోచిస్తే ఏం లాభం, ఇలాంటివి కాదు, ఇహ ఎవ్వరూ రానటువంటి ఒక ప్లేస్ లో ఉంటాను నేను. అది సాధ్యమా అని మీరు అనుకోవచ్చు. చాలా సులభం అది, చాలా సులభం అది. హిమాలయాల్లో కానివ్వండి, కొన్ని ప్రదేశాల్లో ఈ రోజుకి అలాంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. వాళ్ళు మనకు కనపడరు. వాళ్ళకి దేహంతో బంధం లేదు. దేహం కావాలంటే దేహంతో బయటకు వస్తారు, అక్కర్లేదంటే దేహాన్ని అంటే సమస్త ఇవ్వాలి. అంటే ఆకలి దప్పులు కాలకృత్యాలు కూడా ఏమీ లేకుండా వాళ్ళు ఉండగలరు. దేహం ఉన్నప్పుడు అవన్నీ, దేహమే లేదనే స్థితిలో. అందుకని నేను అలా ఉంటాను. నిర్వికల్ప సమాధి అంటే ఎటువంటి వికల్పాలు లేని సమాధి స్థితిలో ఉంటాను అన్నాడు. కాబట్టి అలాంటి శబ్ద స్పర్శ రూప రస గంధములనే 5 కించిత్ కూడా సంభవించినట్టు అత్యంత శూన్యమైన ప్రదేశం ఎక్కడుంది అన్నాడు. అలాంటి స్థానానికి నేను వెళ్ళాలి అనుకున్నాడు. కాబట్టి ఇలా జంతువులు ఉన్నది కూడా నాకు శత్రువు వలె ప్రతికూలంగానే అనేక విక్షేపములతో కూడి కనపడుతోంది. పర్వతముల మధ్య ప్రదేశం కూడా కిరాత జీవుల సంరంభనతో ఉంది. కాబట్టి ఇవేమి కాదనుకున్నాడు. సముద్రాలు ఖాళీ లేవన్నాడు. ఇలా రకరకాలుగా ఆయన ఆలోచిస్తున్నాడు, ఏది నాకు అనువైన ప్రదేశం అని. కాబట్టి ఇవన్నీ ఎక్కడైతే విక్షేపం జరుగుతుందో అక్కడ నేను మౌన స్థితిలో ఉండలేను. కాబట్టి సర్వదా శూన్యమైనట్టి ఆకాశం యొక్క సుదూరమైన ఒక మూల మనోకల్పనచే ఒక కుటీరం నిర్మించుకుంటాను. ఇవన్నీ సాధ్యాలే, ఇదేది అసాధ్యమైనది కానే కాదు. ఆ రోజుల్లో వశిష్ఠ మహర్షి కాబట్టి అనడానికి లేదు. సాధనమున సమకు సాధిస్తే పక్క వాళ్ళని సాధిస్తే పరమాత్మను సాధించాలి. సాధన చేసి తీరాలి. ఏదో పొద్దున కాసేపు మధ్యాహ్నం కాసేపు తీరుకున్నప్పుడు కాసేపు కాదు. సర్వకాల సర్వ అవస్థల యందు దీక్షగా సాధన చేస్తే ఇవన్నీ ఏమంటారు, చిటికలోపం. కాబట్టి ఆ అత్యంత ఏకాంత స్థానంలో ఉత్తమమైన యోగం అనే యుక్తిని అవలంబిస్తాను అనుకున్నాడు. చిత్తాన్ని ఎటు ప్రసరించకుండా దృఢం చేస్తాను, వాసనారహితనై సమాధి పరాయణ అవుతాను అన్నాడు ఆయన. అలాంటి ప్లేస్ లో ఉంటాను. బోధ మనకి చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ ఆయన అక్కడ అనుకున్నాడని కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన ఇవన్నీ అనుకుని చేశాడు కాదు. ఆయన ఇక్కడ సంకల్పం కలిగింది, ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ రాముల వారికి చెప్తున్నాడు కాబట్టి బోధలో కొన్ని మాటలు, లేకపోతే అర్థం కాదు కాబట్టి మాటల్లో చెప్తున్నాడు అంతే తప్ప ఈయన ఇంత ఆలోచించి ఇంత చేశాడు అని మీరు భావిస్తే ఎవరమేం చెయ్యలేదు. అలాంటి ఆలోచనలు దానికి ఎట్టి పరిస్థితిలో ఉండవు. కానీ రాముల వారు చిన్న పిల్లవాడు. నిన్న మీరేనా ఎవరు అడిగారు, ఎందుకమ్మా ఎందుకు అంత విపులంగా అంటే, మరి రాముడు 17 ఏళ్ళ వాడు. మరి ఒక్కొక్కళ్ళు 50, 60, 70 ఏళ్ళ వాడు. మీకే అర్థం కావట్లేదు. మరి 17 ఏళ్ళ పిల్లలకి ఏమర్థం అవుతుంది? మీరు ప్రపంచం చూసిన జ్ఞానం. రాముల వారు కొంచెం ఇదే చూశాడు. అప్పటి వరకు కష్ట సుఖాలు తెలియని వాడు ఆ సంవత్సరంలో కొంత కష్టం చూసి మనసు విచలితమైంది. అక్కడ ఏమిటి, ఎందుకని కొంతమంది కష్టాలు పడుతున్నారు, కొంతమంది ఆనందంగా ఉన్నారు, ఆనందం పోయి మళ్ళీ ఏడుస్తున్నారు, ఇలా ఎందుకు రకరకాలుగా ఉంది. సృష్టి ఒకటే చేస్తే అందరూ ఒకలాగా ఉండాలి కదా, ఈ భావన. అందుకని వశిష్ఠుల వారు ఆ పిల్లవాడికి కాబట్టి చాలా విపులంగా చెప్పారు. అది మనకు కూడా ఎంతో ఉపయోగం. లేదా ఇంత విపులంగా ఎందుకు చెప్పటం, అసలు అక్కర్లేదు. నేను ఏకాంతంగా ఉన్నాను కొన్నాళ్ళు అని టక్కున ఒక మాటలో చెప్పేయచ్చు. కానీ ఆ పిల్లవాడికి అర్థం కావాలి కాబట్టి మాటలు అన్ని వచ్చాయి బయటికి. అయితే ఇంత మాటలు అక్కర్లేదు ఆయనకి. అప్పుడు సూక్ష్మ ఆకాశంలోకి ప్రవేశించాడు ఆయన. ఆకాశం యొక్క అంతరాళంలో కూడా ఏవేవో దృశ్యాలు కనపడ్డాయిట. సరే, ఏవేవో కనపడ్డాయి ఆయనకి.
గంధర్వ లోకాలు 6 లోకాలు అన్ని కనపడ్డాయి. గ్రహాలు ఉన్నాయట అక్కడ, నక్షత్రాలు, పక్షులు, ఇలా రకరకాలుగా అక్కడ కూడా ఒక లోకం ఉంది. నేను వాటన్నిటిని వదిలి ఇంకా దూరంగా ప్రయాణించాను అని చెప్పాడు ఆయన. వెళ్ళగా వెళ్ళగా అత్యంత శూన్యమైన ఒక నిర్జన ప్రదేశంలోకి వెళ్ళాను. అక్కడ ప్రాణి అన్నదే లేదు, అంతా శూన్యమే. అది కానీ వాయువు వీస్తుందిట. ప్రపంచ జీవులకు అది అప్రాప్యము. ఎలా పొందుతాడు వాడు? ఇక్కడే నానా గోల పడితే అసలు వాడికి ఇక్కడే ప్రసాదతలు. కళ్ళు మూసుకుని 5 నిమిషాలు కూర్చుంటాడా? కూర్చుంటే నిద్ర వస్తుంది. అప్పుడు ఆ మనస్సంకల్పంతో ఒక కుటీరం నిర్మించుకున్నాను నేను. ఆ కుటీరం కమలం యొక్క మొగ్గలాగా అతి సుందరంగా ఉందిట. రంధ్రాలు లేవుట గోడలకి, అవన్నీ కూడా స్వయం ప్రకాశవంతమై ఉన్నాయి. సత్య సంకల్ప ప్రభావంతో నిర్మించాను సుమా అన్నాడు. చూసారా, సత్యంగా ఉండే వాళ్ళకి, అంటే ఆత్మతత్వంతో ఉండే వాళ్ళకి ఏది అసత్యం కాదు. చుట్టుపక్కలకు ఏ సాంసారికమైన ప్రాణి అంటే విఘ్నాలు లేకుండా చిత్తము చేసి సంకల్పించాలి. ఇదంతా మీరు అక్కడ ఏదో జరుగుతుందని కాదు, ఇది మీరు కూడా చేసుకోవచ్చు. ఎన్ని ఉన్నా సరే, నేను అసలు బయటకి నాకు అవసరమే లేదు అనుకున్నప్పుడు మీరు చేయగలుగుతారు. చేశారు కదా, ఎన్నో బాహ్యమైన విషయాల్లో చేయలేదు, బోల్డ్ చేశారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా లేరా ఇంట్లో, ఎన్నో చేశారు. విఘ్నాలు రాకుండా మీకు మీరు ఎన్నో ఏర్పరచుకోలేదు. ఇష్టం లేదా ఫోన్లు ఆఫ్ చేసుకోలేదు, రకరకాలుగా చేశారు కదా. ఇదంతా అదే అందుకనే చెప్తున్నాడు ఆయన, మనో సుదృఢంగా వచ్చింది కదా అక్కడెక్కడో. సత్య సంకల్పంతో నిర్మించాడు. ఇక్కడ సత్య సంకల్పంతో కుటీరం నిర్మించారు అంటే చిత్తాన్ని అటు ఇటు పోనివ్వకుండా ఆ నిర్వికల్ప సమాధిలో ఉన్నారు అని అన్వయించుకోవాలా గురువు గారు? అదే అన్వయించుకోవాలి. అంటే ఇది మీరు మన బాహ్యంలో ఒక కుటీరము, అందులో ఆయన కూర్చున్నాడని భావన చేయవలసిన అగత్యం లేదు. అలాగే గురు. మీ మనసును మీరు సుదృఢం చేయాలి. మనసు కన్నా వేరే కుటీరం ఎక్కడుంది? మీ మనసులో మీరు నిర్మలంగా సత్యంగా ఉన్నప్పుడు బయట ఎంత ప్రపంచంలో ఏ గోలుగా ఇదైనా మీకేమన్నా ఇదవుతుందా? ఒక్కోసారి తదేక దీక్షతో సెల్లో టీవీనో చూస్తున్నప్పుడు బయట ఏమన్నా వినపడతాయా మీకు? ఇంట్లో ఉన్న శబ్దాలే వినపడవు. వస్తాయి కదా. ఒకటి సినిమా చూస్తే నిద్రపోయారు ఇంట్లో తలుపులు తీసి. ఆయన బ్యాంక్ ఎక్కడో ఆఫీస్ ఉద్యోగం, ఆయన మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు, అన్నం పెట్టుకున్నాడు, తిన్నాడు, వెళ్ళిపోయాడు. వీళ్ళెవరికి తెలియదు. నేను కూడా ఉన్నా అక్కడ. అందరూ శుభ్రంగా మేము తినేసాము, టీవీ చూస్తూ నిద్రపోయాం. నిద్ర వచ్చేసింది, అందరికీ నిద్రపోయాం. 4 ఉన్నాం ఇంట్లో. ఆయన వస్తాడని తలుపులు తీసించాం. వస్తాడని భయం లేదు కదా, చిన్న ఊరే కదా. ఆయన వచ్చాడు, ఇంటికి వచ్చాడు, శుభ్రంగా పెట్టుకున్నాడు, తిన్నాడు, తలుపుల దగ్గరికి వేసి వెళ్ళిపోయాడు. మేము తర్వాత మెలకొచ్చి అయ్యో ఇదేంటి భోజనం చూస్తే ఉంది గిన్నెలన్నీ ఖాళీ. అప్పుడు సెల్ ఫోన్లు లేవుగా ఫోన్ చేయడానికి. మేము అనుకో దొంగడు వచ్చిపోయాడేమో అనుకుంటున్నాం. అన్ని ముందు డబ్బులు ఉన్నాయో లేదో చూసుకున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. డౌట్ ఆయన వచ్చాడో ఎవడొచ్చాడో తెలీదు. సాయంత్రం ఆయన వచ్చి కొంచెం తిట్టే వరకు ఎవరికి తెలియదు. అసలు సోయిందా అలాగైనా నిద్రపోయే తలుపులన్నీ తీసేసాను. అప్పుడు తిట్టినా కూడా అమ్మయ్య ఈయనే కదా వచ్చిందని తెలియదు అది. మరి అంత మొద్దు నిద్ర ఎట్లా పోయాం మరి? పగలదు, మధ్యాహ్నం పూట. అసలు చీమ చిట్టుకుమంటే వెనక్కి వస్తుంది. నాకు కూడా మెరుగు రాదు. అట్లా ఒక్కోసారి అంతే కదా, మనం ఏదైనా చూస్తుంటే పక్క నుంచి తెలుస్తుందా? తెలియదు కదా. తెలియదు. కాబట్టి మనస్సు సుదృఢం కావాలి మీకు. మీ మనసులో సుదృఢం లేదు,
పొంది తీరాలి, నేను స్థిరంగా ఉండి తీరాలి అన్న సుదృఢ మీకు లేనప్పుడు ఆచరణ కుదరదు. అనుకుంటూ ఉంటారు పొందాలి పొందాలి, చెయ్యాలి చెయ్యాలి, దీక్ష చేద్దాం, ఇప్పుడు చేద్దాం, అప్పుడు చేద్దాం అంటారు, సాధించి తీరాలంటారు, కానీ సంవత్సరాలు అయిపోతున్నాయి. కాబట్టి ఆ మనః సంకల్పం అనేది అంత గొప్పది. సంకల్పం చేస్తే ఆ సత్య సంకల్పం, సత్య సంకల్పం అంటే విఘ్నాలను ముందు ఊహించేది సత్య సంకల్పం అవ్వదు. మనం ముందు చేస్తే ఏమి ఉన్నాయో ఫంక్షన్లను మస్తు చూస్తాం, అవి లేకపోతే చూద్దాంలే అనుకుంటారు. అది కాబట్టి చిత్తముచే సంకల్పించాడు. ఎవరు అంటే దానికి ఎటువంటి విఘ్నం రాకుండా దృఢ సంకల్పం చేసుకున్నాడు. ఏవి రావు, రానివ్వను అనుకున్నాడు తనకి తానే. చిత్త సంకల్పం అంటే అదే. అర్థమైంది గురుగారు. కాబట్టి కుటీరంలో సర్వభూతములకు జీవులకు అగమ్యమైనట్టి చేరుటకు వీలు కానటువంటి నిర్వికల్ప సమాధి అంటూ సంస్థితుడున్నాయి. కాబట్టి సంస్థితుడు అయ్యాడు అంతే. ఇంకా ఎవరు వచ్చినా నేను అసలు ఇక డిస్టర్బ్ అవ్వను అని తనకి తాను 100 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు మెలకు వచ్చింది ఆయనకి. మెలకువ అంటే ఇక చాలు అనిపించింది మనసుకి. అప్పటిదాకా పద్మాసనంపై కూర్చుని శాంతచిత్తుడనై మహామౌనంను అవధరించి సమాధి స్థితిని అనుభవిస్తున్నాను. గాఢ నిద్ర యందు ఉన్నవాని వలె నిశ్చలంగా, ఆకాశం వలె నిర్మలంగా, చిత్రంలో చిత్రింపబడిన మనుజుని వలె నా నిర్వికల్ప సమాధి జరిగింది. ఎప్పుడైతే లేవాలని స్ఫురణ వచ్చిందో ఇహ చిత్తము బయటకు వచ్చేసింది. చిరకాలం ఏ పదార్థాన్ని ధ్యానిస్తుందో దాన్ని అది తక్షణం చూస్తుంది కదా. అప్పుడు బోధ అంకురించసాగింది. వ్యుత్థానం నిమిత్తమై కర్మ వీచిక నా హృదయాన్ని ఉదయించి విస్తారమైంది. ఇహ జీవ చైతన్య వృత్త సహితమై ఇహ నేను బోధ చేయాలి. శిష్యులు ఉన్నారు కదా అక్కడ, అందుకని ఇహ బాహ్యంలోకి వచ్చాడు ఆయన. ఇహ నేను ఇది చెయ్యాలి, ఎందుకంటే బ్రహ్మ ఆజ్ఞ అదంతే ఇంకా. కాబట్టి అతని కర్తవ్యం ఏమిటో అతనికి స్ఫురించిందని అర్థం ఇక్కడ. కాబట్టి ఇహ 100 సంవత్సరాలు ఒక నిమిషంలాగా గడిచిపోయాయి నాకు. ఇందులో నీకు కొత్తగా చెప్పవలసిన విశేషం ఏమున్నది? ఏకాగ్రమైన చిత్తము కలవానికి సుదీర్ఘకాలం కూడా అత్యల్పంగానే ఉంటుంది కదా. ఒక్కసారి చూడండి, గాఢ నిద్రపోయి అబ్బా ఇంతసేపు పడుకున్నానా అని అందరూ డైలాగులు, డైలాగ్ ఇంతసేపా ఇది అలా. కాబట్టి ఇష్టమైనప్పుడు కష్టం లేదు. చాలు ఈ మాట గుర్తుపెట్టుకుంటే, ఇష్టమైతే కష్టం లేదు. కాబట్టి ఇప్పుడు స్థిరత్వం అంటే ఇష్టం లేదు. సరే, ఇక అప్పుడు సమాధి నుంచి ఆయన బయటికి వచ్చారు. ఇక బాహ్యమైన జ్ఞానేంద్రియాలన్నీ కూడా పనిచేయటం మొదలెట్టాయి. ఇక నెమ్మదిగా ఇంద్రియ వృత్తులతో కూడిన జీవ చైతన్యం అంటే రూపం దాచాడైనప్పుడు ఇహ అప్పుడు నా వద్దకు ఇచ్చ అనే పత్నితో కూడిన అహంకారం అనే పిశాచం వచ్చి తెలుసారా. ఇందాకే పిశాచాన్ని తలుచుకున్నాం, తలుచుకోగానే పిశాచం వచ్చింది. అహంకారం అనేది పిశాచంతో పోల్చారు చూడండి. అయినా సరే అహంకారాన్ని వదలట్లేదు. ఇలాంటి చాలా పోల్చాడు కదా, చాలా సార్లు అయ్యాయి. భయంకరమైన వాటితోటే పోల్చాడు. పోల్చలేదు వివేక చూడమని వీటన్నిటిలో అబ్బే మార్పు వస్తుంది అనుకున్నాను. అంత భయంకరమైన వాటితో పోల్చిన మనం అహంకారం వదలట్లేదు. అహంకారం అంటే పొగరనే కాదు, నేను అని అర్థం. అహంకారం అంటే మీరు పొగరుగా భావించక్కర్లా, నేను అన్న భావన, నేను ఐడెంటిటీ నాది. ఇక నేను వచ్చిందంటే అన్నీ వచ్చేస్తాయి. నిర్వాణ స్థితి సంపాదించుకుని ఉన్నట్టు తమంతటి వారిని కూడా ఈ అహంకార పిశాచం సమీపించి ఆవేశించగలదా?
ఎలా మహర్షి అని అడిగారు రాముల వారు. వెంటనే సందేహం వస్తే అలా వెంటనే అడిగితే ఆచరణ సులభం అవుతుంది. చక్కగా వింటాం ఆనందంగా. అడగరు కదా, వచ్చిన బాధ ఏంటంటే అడగరు. ఎందుకు అడగట్లేదంటే అర్థమైనట్టుంది, అర్థమైనట్టుగా ఉంది అంటున్నారు కానీ అర్థమైంది అంటలేదు. అది వచ్చిన బాధ. సందేహమే కలగట్లేదు. మీరు అంత బాగా చెప్తారండి, ఇప్పుడు నేను బాగా చెప్పడం మానేయాలి. మరి మనకేమో అట్లా చేత కాదు ఒకలాగా చెప్పటం. అదే మొన్న ఆయన శిష్యులకు అన్ని చెప్పకూడదు అన్నాడు. అలా చెప్పకుండా ఎలా ఉంటాను, నాకు చేత కాదు. నేను అనుకుని చెప్తానా, వస్తుంది అంతే. ఇదే చెప్పాలి, ఇది చెప్పకూడదు, తిట్టాలి, పిశాచులు అనాలి, ఆ టైంకి ఏదో అదే చెప్తాను కదా. వేరేది ఏం చెప్తాను? వేరే చెప్పాలంటే ప్రిపేర్ అవ్వాలి కదా. నాకు అసలే మెమరీ పవర్ చాలా తక్కువ, చదివిది అస్సలు గుర్తుండదు, చాలా కష్టం. మరి ఎలా కుదురుతుంది? కాబట్టి అలా అవ్వదు కదా అప్పటికప్పుడుదే. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, ఏంటది కరెక్టేనా? రామచంద్ర, జ్ఞానికైనా అజ్ఞానికైనా కూడా అహంకారం అనేది లేకపోతే ఇరువురికి శరీర స్థితి సంభవించజాలదు. ఎందుకంటావా? ఒక వస్తువు ఉండడానికి ఆధారం ఉండాలి కదా. ఆధారం లేకపోతే ఆధేయ ఆధేయ పదార్థ స్థితి ఉండజాలదు. కనుక శరీరం నిలబడాలంటే దానికి ఆధారమైన అహంకారం ఉండక తప్పదు. అంటే ఆ అర్థం మీరు అనుకునే అహంకారాలు కాదు. నేను అనే భావన అంటే ఇప్పుడు మీకు శరీరం కనపడుతోంది కదా, కనపడుతుంది అంటేనే కదా గురువు గారు ఉన్నారు అంటున్నారు. శరీరం కనపడితే కదా అంటారు, కనపడకపోతే అంటారా? ఏదైనా అంతే కదా. శరీరం కనపడుతుంది కాబట్టి గురువు గారు ఉన్నారు, గురువు గారి దగ్గరికి వెళ్ళాలి, కథ తిట్లు వినాలి, అప్పుడప్పుడు ఏదో అడుగుతూ ఉండాలి, మళ్ళీ భయపడుతూ ఉండాలి. దొంగ భయాలు కదా అన్ని. తిడతారేమో, తిడతారని చెప్పి ఏం మానేస్తున్నారు? ఎప్పుడు భయం ఉండాలి? వెధప్పని చేసినప్పుడు భయపడు. అయితే జ్ఞాని అజ్ఞానుల అహంకారం విషయంలో ఒక ప్రత్యేకమైన విశేషం. ఆ తత్వం ఏమిటో వింటే చిత్త విశ్రాంతి కలుగుతుంది, అహంకార పిశాచం తొలగిపోతుంది. కనుక చెప్తా విను. అహంభావ పిశాచో అయం అజ్ఞాన శిశునా మున అవిద్యమాన ఏవాంత కల్పతస్థేన సంస్థిత. అహంభావం అనేది లేనే లేదు. పసిపాప బొమ్మను చంకన పెట్టుకుని నా బిడ్డ పడిపోతాడేమో అంటుంది. అలా ఒకానొక ఉద్వేగం ప్రారంభమవుతుంది. అలాగే ఈ అహంభావ పిశాచం అజ్ఞానం అనే బాలునిచే అంతఃకరణంలో కల్పించబడింది. కల్పన చేత మాత్రమే దానికి ఉనికి. అయితే దీపం దగ్గర పెట్టుకున్న వానికి చీకటి సమీపించగలదా? ఏ జ్ఞాని విచారణ అనే ఉద్యమాన్ని తన వెంట ఉంచుకుని ఉంటాడో అట్టి వానికి అజ్ఞానము అహంకారముల ఛాయ కూడా సమీపించలేదు. అసలు అది ఉంటే కదా లభించడానికి. జ్ఞాన దృష్టికి అసలు అది లేనే లేదు వాస్తవానికి. అంటే నీ కల్పన, నేను, నాది, నా ఆస్తి, నా గోళలు అన్నీ ఎవరివండి? ఇది మంచి, ఇది చెడు, ఇది చేయకపోతే ఎట్లా, అది చేస్తే ఎట్లా? ముందు అనిపిస్తుంది, తర్వాత అనిపిస్తుంది. ఇవన్నీ ఎవరివి కదా, కల్పించుకుంటానే కదా. ఎందుకు అనేదానికి నేను దానికి ఏం విధానం అంటలేదు. అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు ఇలా అనిపించింది. కానీ అప్పుడు ఏంటి జరిగింది? అక్కడ అనిపించడం అనేది జరిగింది. ఆ అనిపించడం అనేదే జీవం, అదే అహంకారం. అదే కదా మొదటి నుంచి చెప్పింది. అనిపించడం అనేది లేకపోతే జీవుడే లేడు. బొమ్మని బిడ్డ అంటేనే అది భావించింది కదా, అందుకనే దానికి ఏదో పిల్లలు చేస్తూ ఉంటారు. మనం కూడా సరేలేని నవ్వేస్తాం, అది తెలియదు కదా. అదే పెద్దయ్యాక ఎవరైనా అట్లా చేస్తే పిచ్చి పట్టిందని తీసుకెళ్తాం. పెద్దయ్యాక ఎవరైనా బొమ్మని అలా అంటుంటే ఊరుకుంటారా? పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయరు. తేడా ఏంటి? చిన్నపిల్ల బొమ్మనే అండి, పెద్ద ఆవిడ బొమ్మనే అండి. కానీ అది కాదు. ఇప్పుడు మీరు చేసే పనులను ఏమనాలి?
కాబట్టి విచారణ అనే ఉద్యమాన్ని ఎవరైతే తన వెంట ఉంచుకొని ఉంటారో అట్టి వానికి జ్ఞానము అజ్ఞానము అలా, అంటే అజ్ఞానం అనే ఛాయలు అసలు ఉండదు. విచారణ, విచారణ అంటే ఏంటి? మళ్ళీ ఉన్నది బ్రహ్మమే అన్న విచారణ. విచారణ అంటే మీరేదో విచారించడం అనుకుంటున్నారు, స్థిరంగా భావించడమే విచారణ. విచారణ అంటే ప్రతిసారి లాగి పీకటం కాదు. ఇది మూతైనా స్టీలేనా కాదా, దీన్ని ఎలా ఇది విచారణ. ఇది ఎందుకు, ఇది స్టీల్ కనపడుతుంది, ఏదైతే మనకెందుకు, ఎలా చేస్తే అంత విచారణ అవసరమా? అక్కర్లేదు. కాబట్టి ఉన్నది బ్రహ్మమే అన్న విచారణ. నేను జీవిగా ఉన్నానా బ్రహ్మంగా ఉన్నానా? ఓ ఇది చేసేది జీవ లక్షణం కాబట్టి ఇలా ఉండకూడదు నేను అన్నది ప్రతిసారి అనుకోకూడదు. ప్రతిసారి అంటే ప్రతిసారి చేస్తూనే ఉంటారు. ఒక్కసారే భావన. జీవుడు అనేవాడు అనుకుంటాడు కాబట్టి నేను అనుకోకూడదు, అప్పుడే నేను బ్రహ్మము అన్నది మీరు సుదృఢంగా కనుక భావిస్తే మనసులో మళ్ళీ అనుకోవటం అంటూ ఉంటుందా? అనిపించింది అన్న మాట వస్తుందా? అనుకోవడము అనిపించడం అసలు ఏ భావమైనా కూడా జీవలక్షణమే కదా. అది తెలీదా మీకు? తెలుసు. తెలీదా? తెలీదా అంటే నేను ఒప్పుకోనుగా. కొన్ని 1,00,000 సార్లు అంటారు చూసారా, ఎన్నిసార్లు చెప్పుకుంటాం అది. భావనే మిమ్మల్ని బంధానికి కట్టుబడేస్తారు. కాబట్టి వాడికి అంటే జ్ఞాని దగ్గరికి అజ్ఞానము అహంకారముల ఛాయ కూడా సమీపించదు. జ్ఞాన దృష్టిచే వాస్తవానికి లేనే లేదు. గురువు గారు నమస్కారం. గురువు గారు పాదార్థం. గురువు గారు, అహంకారము అజ్ఞానము అనేది లేనే లేదు, కానీ అహంకారం అనేది ఒక ఆధారంగా ఉంటుంది శరీరానికి అని ఉంది కదా గురువు గారు. ఉంటుంది అనకూడదు, ఉండడానికి వీల్లేదు. జ్ఞానికి ఉండదు. మీకు తెలిసి కూడా అనుకోవటము భావము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానినే అజ్ఞానం అంటాం, అహంకారం అంటాం. మీకు తెలుసు కదా, తెలియనప్పుడు అది వేరే విషయం, జీవభావం అనేది. కానీ ఇప్పుడు తత్వం తెలుసు కదా మీ అందరికి. తెలుసు. ఇప్పుడు ఉంటుంది అనడానికి లేదు. మీరెవరు ఉంటుంది అనకూడదు, ఉంచుకున్నారు మీరు అంతే. లేదు గురుగారు, అక్కడ అహంకారం అనేది ఆ శరీరం అన్న దానికి ఆధారంగా ఉంటుంది అని అన్నారు, కానీ అహంకారము జ్ఞానికి అజ్ఞానికి వేరు ప్రత్యేకత ఉంది అని అన్నారు. ఇప్పుడు జీవలక్షణము అహంకారం అంటే నువ్వు అహంకారం అన్న పదాన్ని పట్టుకుంటావు. అహంకారం అంటే జీవుడు అని అర్థం. ఆధారం ఏమిటి? ఆత్మ. ఆత్మగా ఉన్నవాడికి జీవలక్షణం, అహంకారం లేదు. ఆత్మని జీవుడు అనుకున్న వాడికి అహంకారం కదా. నేను జీవుణ్ణి, నేను ఫలానా ఐడెంటిటీ, అదే అహంకారం అంటే. ఇది నాది, నేను, ఇవన్నీ కూడా అహంకారాలు. ఆత్మనిష్ట. జ్ఞానికి లేదని ఎందుకన్నారు? జ్ఞానికి తాను ఉన్నాడు, నేను అన్న పదం తెలియదు కదా. నేను తెలీదు అంటే అర్థము నేనుకి అసలు అతను ఎప్పుడు విలువివ్వడు, వ్యవహారానికి నేను అంటాడు. అందుకని ఇందాక అక్కడ చివరిలో జ్ఞానికి అన్నారు. జ్ఞానికి అసలు వాస్తవంలో లేనే లేదని చెప్పారు కదా. జ్ఞాన దృష్టిచే అది వాస్తవానికి లేనే లేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఉంటుంది అని అనడానికే లేదు అసలు. మీరు ఉంచుకున్నారంతే. తెలిసి కూడా మీరు అజ్ఞానాన్ని పట్టుకుని ఉన్నారు, జీవుణ్ణి పట్టుకుని ఉన్నారు. జీవుడు లేనే లేడు. ఇందా చెప్పారు కదా, పిల్ల బొమ్మను పట్టుకుని ఎలా భావిస్తోందో అలాగే లేని దాన్ని ఉన్నది అని పట్టుకుని మీరు నానా అవస్థలు పడుతున్నారు. అర్థమైంది. ఎందుకంటే మీకు తెలుసు లేనే లేదని తెలుసు మీకు, ఎందుకంటే బోధ జరిగింది. జరిగిన తర్వాత ఒప్పుకున్నారు కదా, నిజమేనండి అని అన్నారు కదా. గురువు గారు చెప్పింది నిజమని ఒప్పుకున్నారు కదా. మీరు ఒప్పుకుంటేనే కదా ఆచరణలో పెడతారు. మీరు ఒప్పుకున్నారు కదా, మరి కరెక్ట్ అండి అన్నారు కదా. ఓకే, మరి అప్పుడు కరెక్ట్, నిజము, బ్రహ్మాండము అన్ని అన్న తర్వాత ఆచరణ ఎందుకు రావట్లేదంటే వాతావేదాంతులు పట్టుకుని వదలట్లే. ఒక చెత్త పట్టుకున్నారు, ఒక చెత్త గురువు గారికి ఇచ్చేస్తున్నారు, ఇంకో చెత్త పట్టుకున్నారు. ఎడం చేత వెనకాల పెట్టుకుంటారు చూడండి, పిల్లలు చేయి పెట్టుకుని ఏం లేదు ఏం లేదు అంటారు.
అలా మీరేం చేస్తున్నారు? జీవుణ్ణి వెనక్కి దాచుకుని గురువు గారి దగ్గర, గురువు గారు మాకు అర్థమైపోయిందండి, అవునండి కరెక్టే, అన్ని అవే, మేము ఇలా ఉంటామండి అంటున్నారు. రెండు చేతులతో నమస్కరించి అంటే ఆచరణ సాధ్యం అవుతుంది. కానీ ఒక చేయి వెనకాల దాచారు, జీవుడు దాచేశారు, లేదని చెప్తున్నారు గురువుకి. మాలో లేదంటే నిజంగానే లేదు, కానీ మీరేం చేస్తున్నారు? గురువు గారి దగ్గరేమో జీవలక్షణం వస్తాను కదా మధ్య మధ్య, ఎందుకంటే దాచారు కాబట్టి అది అక్కడే ఉంది. దాన్ని వదలలే మీరు. దాన్ని వదిలి ఉంటే గురువు సమక్షంలో జీవుడు ఎందుకు బయటకు వస్తాడు? అసలు లేనివాడు ఎక్కడి నుంచి వస్తాడు? కాబట్టి దాన్ని దాచిపెట్టారు. ప్రవచనం వినేటప్పుడు జీవుడు లేడు, అప్పుడు ఆనందం లభిస్తుంది. అవునా కదా? జీవుడు ప్రవేశిస్తే ఆవలించి వస్తుంది. అది అవునంటుంది. జీవుడు ప్రవేశిస్తే అన్నీ వస్తాయి. జీవుడు లేకపోతే ఎంత ఆనందం అండి! ఆనందం వచ్చిందా లేదా? అబ్బా ఎన్నాళ్ళకి విన్నాం గురువు గారు, ఆనందం వచ్చింది కదా. తిట్టకపోతే బాగుండు గురువు గారు అనుకున్నారా? కానీ ఎలా సాధ్యం అవుతుంది మరి? ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇంకా నేను జీవుణ్ణే పట్టుకుని ఉంటాను అని అంటే ఎలా కుదురుతుంది? అప్పుడు ఆశ్రయించకూడదు కదా మరి. గురువుని ఆశ్రయిస్తే మరి గురువు సామవేద దాన దండోపాయాలు వాడాల్సిందే. సామవేదం అయిపోయాయి. చలో